అయితే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ వైరస్ వల్లే మాకు ఈ దగ్గు, జలుబు, జ్వరం వచ్చిందని మేము ఇంటి దగ్గర ఉండి ఏమైనా తెలుసుకోవచ్చా? పర్టిక్యులర్‌గా దీనికి ఈ లక్షణాలుంటే ఇది హెచ్ఎంపీవీ అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? సో, హెచ్ఎంపీవీ లక్షణాలు గూడా కామన్ కోల్డ్ లాగానే హ్మ్. జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి రావడము, జ్వరం హ్మ్. రావడము ఇదే ఉన్నాయి. హ్మ్. సో, ఇది ఉంటే హెచ్ఎంపీవీ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయొచ్చు. హ్మ్. కానీ మనకేంటంటే మనం ఇతరుల నుంచి దూరంగా ఉండడము, హ్మ్. పబ్లిక్ ప్లేసెస్‌కి వెళ్ళకుండా ఉండడము, హ్మ్. మనల్ని మనం మాస్క్‌తో కవర్ చేసుకోవడము, హ్మ్. హ్యాండ్ వాష్ చేసుకోవడము, తరచుగా శానిటైజ్ చేసుకోవడము, హ్మ్. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హ్మ్. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చెయ్యి గాని, హ్యాండ్‌కర్చీఫ్ కానీ అడ్డుగా పెట్టుకోవడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే. సో దట్ వీ డోంట్ స్ప్రెడ్ ఒకవేళ హ్మ్. మనకున్నా అవును. కానివ్వండి. ఒకవేళ సివియర్‌గా ఉందనుకోండి, ఫీవర్ హ్మ్. తగ్గడం లేదు. హ్మ్. అప్పుడు మన దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ హ్మ్. కానివ్వండి, చిన్న పిల్లలైతే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే హ్మ్. దెన్ వి విల్ డూ ద టెస్టింగ్ అండ్ వి విల్ నో యెస్. వెదర్ ఇది ఇదేనా కాదా హ్మ్. అని. అయితే మ్యామ్ స్కూల్‌కి పిల్లల్ని పంపిస్తూ ఉంటాం కదా! జనరల్‌గా జాగ్రత్తలంటే ఏం చెప్తారు? సో స్కూల్‌కి పిల్లలు ఎవరైతే పంపిస్తున్నామండి, జలుబు, దగ్గు, జ్వరం ఉన్న పిల్లల్ని మనం హ్మ్. స్కూల్‌కి పంపించకుండా ఉంటే బెటర్. హ్మ్. ఎందుకంటే మన నుంచి వేరే వాళ్ళ పిల్లలకి కూడా సోకుతుంది. హ్మ్. అలాగే మనము తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు హ్యాండ్‌కర్చీఫ్ పెట్టడము, హ్మ్. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేయడము, హ్మ్. ఇంకొకళ్ళ హ్యాండ్‌కర్చీఫ్, ఇంకొకళ్ళ టిష్యూస్ మనం యూజ్ చేయకుండా హ్మ్. ఉండడం. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హ్మ్. అది. ఓకే. పిల్లలకి ఎవరికైనా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కూల్‌కి స్కూల్ పంపించకూడదు. పంపించకుండా ఉంటే బెటర్. అండ్ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి హ్మ్. ఇది ఏంటి వైరస్ అనేది, అంటే వాట్ ఈస్ ద హ్మ్. డిసీజ్ అనేది తెలుసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. యెస్. ఇప్పుడు పండగల సీజన్ పండగలొస్తూ ఉన్నాయి. జాగ్రత్తలంటే ఏం చెప్తారు మ్యామ్? సో ఇన్ జనరల్ క్రౌడెడ్ ప్లేసెస్‌లో, పబ్లిక్ ప్లేసెస్‌లో మీకు దగ్గు, జలుబులు ఉంటే వెళ్ళకుండా ఉండడము. హ్మ్. అండ్ దగ్గు, జలుబు ఉన్న వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండడము. దగ్గినా, తుమ్మినా, హ్మ్. చేసినా హ్యాండ్ కానీ, హ్యాండ్‌కర్చీఫ్ కానీ, టిష్యూ గానీ అడ్డంగా పెట్టుకోవడము. హ్మ్. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హ్మ్. లైక్ సోషల్ డిస్టెన్సింగ్, మన చేతులు ఫ్రీక్వెంట్‌గా వాష్ చేసుకోవడం, హ్మ్. శానిటైజ్ చేసుకోవడము. ఇవి మనం తీసుకోవాల్సిన హ్మ్. జాగ్రత్తలండి. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. అందరూ పానిక్ అవుతూ ఉన్నారు. జనరల్‌గా సీజన్ బట్టి వస్తూ అవును. ఉన్నాయి గానీ, చాలా పానిక్ అవుతూ ఉన్నారు. అదేమోనని భయపడుతూ ఉన్నారు. అంటున్నారేంటంటే చైనాలో అంత ఔట్‌బ్రేక్ అయింది కాబట్టి మన దగ్గర కూడా లాక్‌డౌన్ వరకు వెళ్తుందా అనే అది భయం కూడా ఉంది. మీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇది పాత వైరసే దీనికి భయపడాల్సిన అవసరం అవును. లేదని. కాకపోతే మీరన్నట్లుగా ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా అవునండి. పాటించాల్సిందే. అంటే మాస్క్ వేసుకుంటే మంచిదే. వేసుకుంటే మంచిది. హ్మ్. అండ్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. యెస్. అలాగే ఈ ఆర్ఎస్‌వి ఏదైతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఉందో, చిన్న పిల్లల్లో ఫ్రీక్వెంట్‌గా న్యూమోనియాలు కాజ్ చేస్తుందో, హ్మ్. దానిలాగే ఇది కూడా. కాకపోతే అది మ్యుటేషన్ మారింది కాబట్టి ఇప్పుడు బయటపడుతున్నది. హ్మ్. లాక్‌డౌన్ వరకు వెళ్తుందో వెళ్ళదో మనకి ఇంకా తెలీదు కానీ అంత సివియర్‌గా అయితే ఇన్ఫెక్షన్స్ లేవు. ఓకే. కానీ మనం ప్రికాషన్స్ తీసుకొని హ్మ్. ఇప్పుడు ఎవ్రీ స్టేట్ ఈస్ రిలీజింగ్ ఇట్స్ ఓన్ గైడ్‌లైన్స్. హ్మ్. సో ఆ గైడ్‌లైన్స్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన గైడ్‌లైన్స్ మనం ఫాలో అయ్యి, హ్మ్. మనం ప్రికాషన్స్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచితే అది బెటర్ మనకు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు జనరల్‌గానే దగ్గు, జలుబు ఇలాంటివి వస్తే గనక మేము వెంటనే హాస్పిటల్‌కెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం. యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి. అవును. సో, అట్లా ఎన్ని రోజులు తగ్గకపోతే హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం ఉంటుంది? సో యూజువల్లీ ఏంటంటే హ్మ్. అండి, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో, వృద్ధ వయసు వాళ్ళలో హ్మ్. మనకి దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వెంటనే హ్మ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. హ్మ్. మనం ఏంటంటే ఇంట్లో టాబ్లెట్స్ వేసుకుంటాం, అవును. పారాసిటమాల్ వేసేసుకుంటాం. సో దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. హ్మ్. ఎందుకంటే మనకి యాక్చువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది హ్మ్. తెలీదు. సో డాక్టర్స్ విల్ నో ఇప్పుడు ఈ హ్మ్. కాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయా అని మేము ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాం హ్మ్. కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. హ్మ్. సో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే హ్మ్. ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ అనేది మనకి యెస్. దొరుకుతుందనమాట. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. జాగ్రత్తలైతే తీసుకోవాలని అవును. కోరుకుందాము. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదొచ్చినా గానీ తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి అవును. కొందరిలో. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థాంక్ యూ.